అమ్మా షూ వెయ్యమ్మా. నేనేస్తాను రాజయ్. వద్దు, అమ్మే వేస్తుంది. ఎరా పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం తెలుసు గాని కాలికి బూట్లు వేసుకోవడం రాదా నీకు? ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నావా నువ్వు? ఆ చూపేంట్రా, వేసుకో. ఒక్కడే ఉంటే అన్నీ నేనే చేసుకుంటాను. చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనం కష్టపడకూడదు. వీడు చదువుకొని డాక్టరో ఇంజనీరో అవుతాడో నాకు తెలియదు గాని వీడికున్న అతి తెలివితేటలకి ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవుతాడు. అందులో డౌటే లేదు బాబాయ్. అను రెడీ అయిందా? నేను రెడీ నాన్న. నేను డ్రాప్ చేస్తానమ్మా. నువ్వు డ్రాప్ చేయక్కర్లేదు నాన్న. చెల్లి నేను వెళ్ళిపోతాం. మీరు వెళ్ళటం ఏంట్రా? నీకేదో పనుందన్నావుగా, మేము వెళ్తాం. నువ్వు వెళ్ళు నాన్న. మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. వద్దని చెప్తున్నాను కదా నాన్న. అను పద, మనం వెళ్దాం. పోనీ నేను డ్రాప్ చేయనా జై? వద్దంకుల్, మేము వెళ్తాం. నాన్న తీసుకెళ్తా అంటున్నారు కదన్నయ్య. నాన్నగారు ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి రాలేరు. నాన్నగారి మీద డిపెండ్ అవ్వకుండా మనం అన్ని పనులు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముందు ముందు అది మనకే హెల్ప్ అవుతుందను. అను, అన్నయ్య చెప్పింది విన్నావుగా, ఇద్దరు వెళ్ళండి. బాయ్ అమ్మా. బాయ్ బాయ్ నాన్న. బాయ్ అను. పద, నువ్వు వెళ్దాం. అను, నేను అసైన్మెంట్ బుక్ మర్చిపోయాను. ఈ లోపు నువ్వు గేట్ దగ్గర వెయిట్ చేయి, నేను వస్తాను. సరే అన్నయ్య. ఎరా మళ్ళీ వచ్చావు? ఏమన్నా మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదు. మా నాన్నతో మాట్లాడడానికి వచ్చాను. నాతో ఏం మాట్లాడాలి? అమ్మ నేను ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు తెలుసు. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం కాబట్టి మీరు అన్ని విషయాలు ఇన్వాల్వ్ అవ్వకుండా మాకు దూరంగా ఉండడం బెటర్. మీరు అనుని షికార్లకు తీసుకెళ్లడం, స్కూల్కి డ్రాప్ చేయడం లాంటివి చేస్తే తర్వాత అను మాతో రానంటుంది. అందుకే మిమ్మల్ని రావద్దు అని చెప్పాను. అనవసరంగా లేనిపోని ఆశలు పెట్టుకోవద్దని చెప్పడానికి వచ్చాను. ఏంట్రా బాగుతున్నావు? నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేంత వాడివైపోయావా? జై, టైం అవుతుంది, బయలుదేరు, వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.